మన తెలుగు వాళ్ళు డ్రైవర్లుగా గల్ఫ్ కంట్రీలకు వెళ్ళాలనుకుంటూ కువైట్‌కి వెళ్తే మంచిదా? లేదంటే ఖత్తర్‌కి వెళ్తే మంచిదా? కువైట్‌కి వెళ్తే ఎంత సాలరీ ఇస్తారు? లేదంటే ఖత్తర్‌కి వెళ్తే ఎంత సాలరీ ఇస్తారు? ఏ కంట్రీకెళ్తే మనం కొద్దిగా ఫ్రీడమ్‌గా ఉండొచ్చో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మనం డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్తే మీరు గనుక కువైట్ గనుక వెళ్ళాలనుకుంటే ఇండియన్ లైసెన్స్ ఉన్న ఫ్రెష్ డ్రైవర్‌లను కూడా కువైట్‌లో తీసుకుంటారు. ఇంకా మనం ఖత్తర్‌లో చూసుకుంటే ఖత్తర్‌లో ఫ్రెష్ డ్రైవర్‌లను తీసుకోరు. గల్ఫ్ కంట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డ్రైవర్‌లను మాత్రమే తీసుకుంటారు. ఇంకా జీతాల విషయానికొస్తే కువైట్‌లో ఫ్రెష్ డ్రైవర్‌కి 100 దినార్ల జీతం అయితే ఇస్తారు. అదే ఖత్తర్‌లో ఫ్రెష్ డ్రైవర్ గనుకైతే ఒకవేళ తీసుకుంటే గనక $1200 సాలరీ అయితే ఇస్తారు. ఇంకా కువైట్‌లో జీసీసీ కంట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డ్రైవర్‌లకు గనుకైతే 130 దినార్ల జీతం నుంచి 140 దినార్ల జీతం వరకు ఇస్తారు. అదే ఖత్తర్‌లో గల్ఫ్ కంట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డ్రైవర్ గనుకైతే $1400 నుంచి $1600 సాలరీ అయితే ఇస్తారు. ఇక కువైట్‌లో ఆల్రెడీ పనిచేసి కువైట్ లైసెన్స్ ఉన్న డ్రైవర్‌కి కువైట్‌లో 150 దినార్ల నుంచి 180 దినార్ల వరకు ఇస్తారు. ఇక ఖత్తర్‌లో పనిచేసి ఖత్తర్ లైసెన్స్ ఉన్న డ్రైవర్‌కి $1800 నుంచి $2200 దాకా సాలరీ అనేది వస్తుంది. ఇంకా వర్క్ విషయానికొస్తే కువైట్‌లో డ్రైవర్ ప్రతిరోజు కార్లనేది క్లీన్ చేయాలి. ఇంకా నార్మల్ స్కూల్ డ్యూటీలు, జమాల్ డ్యూటీలు అనేవి ఉంటాయి. ఇంకా ఖత్తర్‌లో గనుకైతే డ్రైవర్ ప్రతిరోజు కార్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కార్‌ని మెయింటైన్ చేసుకొని వీక్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రూము, ఫుడ్ విషయానికొస్తే కువైట్‌లో హౌస్ డ్రైవర్‌కి రూము, ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఖత్తర్‌లో కూడా హౌస్ డ్రైవర్‌కి రూము, ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. చుట్టీల విషయానికొస్తే కువైట్‌లో డ్రైవర్‌కి నెలకు 2 శుక్రవారాలు చుట్టి అయితే ఉంటుంది. అదే ఖత్తర్‌లో గనుక చూసుకుంటే డ్రైవర్‌కి ఎటువంటి చుట్టీలు ఉండవు. 365 రోజులు పని చేయాల్సిందే. ఇంకా ఖర్చుల విషయానికొస్తే కువైట్‌లో కొంచెం ఖర్చులు తక్కువ. 3 దినార్‌కి ఇంటర్నెట్ ఏసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్కడికన్నా ఏదైనా తినాలన్నా కూడా ఖర్చులు కొంచెం తక్కువ. అదే ఖత్తర్‌లో గనుకైతే ఇంటర్నెట్ చాలా ఎక్స్‌పెన్సివ్. మీరు 100 రియాలు వేసుకుంటే గాని మీకు ఇంటర్నెట్ అనేది సరిపోదు. ఇంకా ఖర్చులు మీరు ఎక్కడికన్నా ఏదన్నా తినాలన్నా కూడా ఇక్కడ ఎక్స్‌పెన్సివ్ చానా. ఇంకా మీకు ఫ్రీడమ్ కావాలనుకుంటే మీరు కువైట్‌కెళ్ళండి. ఇంకా మీకు ఫ్రీడమ్ ఏం అవసరం లేదు. మేము రూ. 2 సంపాదించుకుంటామంటే మీరు ఖత్తర్‌కు రావచ్చు. ఖత్తర్‌లో కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ. ఇక ఈ వీడియో ద్వారా మీరు ఏ కంట్రీకెళ్లారో డిసైడ్ అయ్యారనుకుంటే గనుక లైక్ చేయండి. ఈ వీడియోను గల్ఫ్‌లో ఉన్న మన ప్రవాసులకు షేర్ చేయండి. ఇక మర్చిపోకుండా మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.